రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టామని, నేరస్తులకు రాష్ట్రంలో చోటు లేదని తెలిపారు. గుంటూరులో పోలీస్ ఏఐ హ్యాకథాన్ ప్రారంభించారు బాబు. ఆ తర్వాత అమరావతిలో టూరిజం కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు జగన్పై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఏపీలో నేరస్తులకు చోటు లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో టెక్నాలజీతో పాటు సంఘ విద్రోహ శక్తులపై దృష్టి పెట్టామన్నారు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గుంటూరులో పోలీస్ ఏఐ హ్యాకథాన్ ప్రారంభించారు బాబు. ఐటీ వల్లే తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేసి ప్రపంచాన్ని జయించాలన్నారు చంద్రబాబు. ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. వెల్నెస్ అండ్ హ్యాపీనెస్ కు ఏపీని కేర్ ఆఫ్ గా చేసేందుకు కృషి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం యోగా గురువు రాందేవ్ బాబా సేవలు వినియోగించుకుంటామన్నారు. అమరావతిలో టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్నారు చంద్రబాబు. పర్యాటక రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టూరిజం కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 10,039 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఏపీ టూరిజం సంస్థ. I can create wealth through my economic policies, but Babaji is going to give happiness and health for everybody. That's why I'm requesting him now. I want to take his services. He's a very, very effective marketing manager of a product. If he decide, this is where I'm asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades. గుంటూరు తొక్కిసలాటలో చనిపోయిన సింగయ్య కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. అప్పటి వరకు జగన్పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. జగన్తో పాటు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీపై కూడా చర్యలు తీసుకోవద్దని చెప్పింది హైకోర్టు. ఏపీలో కూటమి సర్కారుపై మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేతలు. అబద్దాలను 10 సార్లు చెప్పి నిజాలను నమ్మించే శక్తి చంద్రబాబు సొంతమని విమర్శించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేలా కూటమి పాలన ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేసిందని గుర్తు చేశారు. తిరుపతిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు నేతలు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ 143 హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏదైతే ప్రజలకు పచ్చి మోసం చేస్తూ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరము సంతకాలు పెట్టి ఇస్తున్నాము, ఈ బాండ్లు మాల్య బాధ్యత అని బాండ్లు ఇవ్వటం ఒకటి. కృష్ణా గోదావరిపై ఏపీకి అన్ని హక్కులు ఉన్నాయన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. బనకచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదన్నారు. బనకచెర్లపై అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ఏపీ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు షర్మిల. రాహుల్ ప్రధాని అయితేనే విభజన హామీలు అమలవుతాయని చెప్పారు.